Hi friends, welcome to our channel. Happy Women's Day to all the women's there. మా ఛానల్ని మా వీడియోని చూస్తున్న విమెన్స్ అందరికీ హ్యాపీ విమెన్స్ డే. ఈరోజు మనం విమెన్స్ డే కోసము అడ్వకేట్ పంతగాని లక్ష్మీ కళ గారితో చర్చిస్తున్నాము. వన్స్ అగైన్ శ్రావ్స్ హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ కళ, నీకు కూడా హ్యాపీ విమెన్స్ డే. అయితే నాకు ఒక డౌట్ ఉంది. ఈరోజు ఈ ఒక్కరోజు మాత్రం మనకి విషెస్ చెప్పి హ్యాపీ విమెన్స్ డే అని విషెస్ చెప్పి మిగతా రోజులు నార్మల్గా ఉంటే సరిపోతుందా? అలా కాదు, బట్ జనరల్గా నా ఒపీనియన్ అయితే ఏంటంటే ఉమెన్కి కావాల్సింది మెయిన్ రెస్పెక్ట్, కేరింగ్, అప్రిసియేషన్. ఈ మూడు డైలీ మనకు వస్తే ఈ వన్ డే కూడా సెలబ్రేషన్ డైలీ హ్యాపీగానే ఉంటాం. సో మెయిన్ ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే ఉమెన్స్ డే అంటే జస్ట్ ఏదో మనకి ఎవరి దాంట్లో ఇప్పుడు జెండర్ ఈక్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అది మేలే కానీ ఫీమేలే కానీ. ఇప్పుడు నిజంగా చాలామంది అంటే లైక్ ఫెమినిజంగా మాట్లాడుతున్నారు, అట్లా అని చాలా ఒపీనియన్స్ డిఫరెంట్ ఒపీనియన్స్ చాలామందికి ఉన్నాయి. కానీ అలా కాదు, ఒపీనియన్ అనేది ఎవరి వాళ్ళకి ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మేల్ వాళ్ళు మనకి సపోర్ట్ చేయకపోతే మనం ఎలా ఉంటాం? సో ఖచ్చితంగా 100%లో 80% ఫిమేల్స్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉండబట్టే మనం ఇలా ఉన్నాం సొసైటీలో. సో నిజంగా చెప్పాలంటే మేల్స్ అంటూ మనకు సపోర్ట్ చేయకపోతే మనం ఇప్పటివరకు మనకి స్వతంత్రం కూడా వచ్చేది కదా ఆడవాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ ఈక్వల్ పార్ట్స్ ఉంటుంది, ఏదైనా ఈక్వల్ పార్ట్ ఉంటుంది. కొన్ని సిచ్యువేషన్స్ బట్టో లేకపోతే బయట జరిగేదాన్ని బట్టో అట్లా జరుగుతున్నాయి. కానీ నా ఉద్దేశంలో ఒక్కరోజు సెలబ్రేషన్ చేస్తే హ్యాపీగా ఉంటామని కాదు. జస్ట్ నేను చెప్పాను కదా, ముందుగా చెప్పాను కదా, అంటే నువ్వు జెండర్ ఈక్వాలిటీ గురించి చెప్తున్నావు కాబట్టి నేను చెప్తున్నాను ఏంటంటే ఇద్దరికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉండాలి. కొన్ని ప్లేసెస్లో మెన్ తగ్గినా పర్వాలేదు, ఇంకొక కొన్ని ప్లేసెస్లో విమెన్ తగ్గినా పర్లేదు, కానీ రెస్పెక్ట్ అనేది ఇంపార్టెంట్. చాలా ఎగ్జాక్ట్లీ నువ్వు కరెక్ట్గా చెప్పావు. రెస్పెక్ట్ అనేది ఎప్పుడైనా సరే అంటే వైస్ వర్సా ఉంటుంది. మేల్కే కానీ ఫీమేల్కే కానీ ఖచ్చితంగా ఇద్దరు ఇచ్చుకుంటేనే అది ఒక పర్ఫెక్ట్ ఏదన్నా ఉంటుంది ఈక్వాలిటీ. లేదు నువ్వు అంత నేను ఇంత అనే కాన్సెప్ట్ ఎప్పుడు వచ్చినా కానీ ఇంకా అది ఎలా డిఫరెంట్గా తీసుకునే వే డిఫరెంట్ అయిపోతుంది. సో ఉమెన్ అనేది జస్ట్ ఈ సొసైటీ నుంచి మీ ఫ్యామిలీలో కానీ లేకపోతే సిస్టర్గా కానీ మదర్గా కానీ అందరూ మిమ్మల్ని నుంచి ఎక్స్పెక్ట్ చేస్తే జస్ట్ చిన్నగా రెస్పెక్ట్, మాకు అప్రిసియేషన్, కేరింగ్ చూస్తే చాలు. ఇంకా అంతకుమించి ఏం అవసరం లేదు. మేము నిజంగానే హ్యాపీగా ఉంటాం. ఇంకోటి ఏంటంటే విమెన్కి కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. ఈ రోజులలో అది కొంచెం తగ్గినట్టుగా నాకు అనిపిస్తుంది. ఇప్పుడు పక్కన విమెన్స్ ఇంటి పక్కన ఇంటి వెనకాలో ఎవరైనా ఏదైనా స్టార్ట్ చేస్తున్నారంటే ఏదైనా ముందడుగు వేద్దాం అనుకుంటే వాళ్ళకి సపోర్ట్ చేయాలి. అలా కాకుండా వెనకాలకి ఏదో మాటలని డిస్కరేజ్ చేసి వాళ్ళ కాలు పట్టి వెనకాలకి లాగడం మంచిది కాదని నా ఒపీనియన్. అలా అని అందరు అలానే ఉంటారని నేను చెప్పను, కొంతమంది ఉంటారు అట్లా. ఓకే, అలా కూడా ఉండకపోతే బాగుంటుంది అని నా ఒపీనియన్. నువ్వేంటి కదా? ఉమెన్కి ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి, కాకపోతే సిచ్యువేషన్స్, సర్కమ్స్టాన్సెస్ చూసుకొని చేయాలి. అంటే ఇప్పుడు కొన్ని విషయాలు చాలా విషయాలు ఉంటాయి. అందులో ప్రతిదానికి నువ్వే కరెక్ట్, అమ్మాయిలే కరెక్ట్, అబ్బాయిలు రాంగ్ అనేది కాదు. అక్కడ సిచ్యువేషన్ ఏంటి, ఆ అమ్మాయికి మనం సపోర్ట్ చేయడం కరెక్టా లేదా అని కూడా చూసుకొని చేయాలి. అంటే ఇప్పుడు ఉమెన్ సపోర్ట్ చేయడం అట్లా ఓకే, సపోర్ట్ చేయడం అనేది తర్వాత విషయం. కాకపోతే ఈ రోజుల్లో యాజ్ ఎ హౌస్ వైఫ్గా నువ్వు హ్యాపీగా ఉన్నావు అంటే బికాజ్ అంటే నీ ఫ్యామిలీలో కూడా చాలా మంది సపోర్ట్ చేయొచ్చు. నీ బ్రదర్ కానీ మీ హస్బెండ్ కానీ ఇంకా చాలా మంది నేను సపోర్ట్ చేసే మెంబర్స్ అయితే అందరు సపోర్టివ్ గానే ఉన్నారు కదా. అంటే ఇక్కడ మీ ఫ్యామిలీ పోర్షన్ తీసుకుంటే అంటే ఏంటి, మేల్ కూడా ఉన్నారు అంటే వాళ్ళు నీకు సపోర్ట్ చేస్తున్నట్టే. సో ఎవ్రీ ఫ్యామిలీలో బ్రదర్, సిస్టర్, ఫాదర్ డెఫినెట్గా సపోర్ట్ చేయబట్టే మనం ఇక్కడ ఉన్నాం శ్రేయస్. ఇది అన్నీ కాకపోతే ఏంటంటే జనరల్గా ఇప్పుడు ఉమెన్ ఏదైనా చేయడానికి వెళ్ళినా ఇప్పుడు మనకంటూ ఇప్పుడు ఈ రోల్స్ మదర్గా ఒక సిస్టర్గా ఉండే రోల్స్ అనేవి చాలా క్రూషియల్, ప్రతి ఒక్కరి లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఇది. సో వాటిని బేస్ చేసుకుని వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వడం. ఇంపార్టెన్స్ అంటే ఏంటి, జనరల్గా మనం వాళ్ళకి కొంచెం ఫ్రీడమ్ ఇవ్వాలి అంతే. ఒక మొగాడి వెనుక విజయం వెనకాల ఒక ఆడది ఉందని అంటున్నారు కదా, సేమ్ అలాగే ఒక ఆడదాని వెనకాల మగాడు ఉన్నప్పుడే నిజమైన మనకి విజయం కలుగుతుందని నా ఒపీనియన్. ఎందుకంటే పూర్వంలో కూడా ఒక మేల్ ఎవరైతే మనకి ఆడవాళ్ళ గురించి ఇట్లా తీసుకొని వచ్చి వాళ్ళు కూడా
ఎంకరేజ్ చేసి, అసలు ఎడ్యుకేషన్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎడ్యుకేషన్ వల్ల సొసైటీ ఖచ్చితంగా మారుతుంది. నేను అనుకుంటున్నా ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఎంతో టైం లేదు, చాలా అతి త్వరలోనే మనకంటూ ఒక గుర్తింపు ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చాలా రంగాల్లో ఆడవాళ్ళు ముందుకు వచ్చేసారు. ముందుగా అన్నిట్లో వానికి సపరేట్గా మనని గుర్తించమని అడగట్లేదు, ఉన్న దాంట్లోనే ఈక్వల్గా చూడండి. మేల్ అని కానీ ఫీమేల్ కానీ ఈక్వల్గా చూస్తే అయిపోతుంది కదా. అంత దీనికి పెద్ద మనం మాట్లాడాల్సింది ఏమీ లేదు. బట్ ఎనీవే ఇప్పటి వరకు ఏమో జనరల్గా మాట్లాడడం జనరల్ టాక్గా మాట్లాడాలి. మీకు నచ్చినట్టయితే మమ్మల్ని సపోర్ట్ చేయండి, ఏమంటే తప్పులు మాట్లాడితే క్షమించండి. ఓకే, జస్ట్ మా ఒపీనియన్స్ అంతే ఫ్రెండ్స్. ఎనీవే అంటే మేము ఇద్దరం ఫ్రెండ్స్ కాబట్టి మా జనరల్ గా మేము మాట్లాడుకునే టాపిక్ ఎవరిని ఉద్దేశించి మాట్లాడింది లేదు. బట్ నిజంగానే ఉమెన్స్ డే అంటే ఒక రోజుతో పరిమితం కాదు. నా ఉద్దేశంలో నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. మీ ఒపీనియన్ అంటూ కూడా కామెంట్ చేయండి. యా, థ్యాంక్ యూ. బై ఫ్రెండ్స్.